మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. బారాషాహి దర్గా రొట్టెల పండగ స్వర్ణాల చెరువులో ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాము బారాషాహి దర్గా రొట్టెల పండగకు వచ్చిన భక్తులు భక్త జన సముద్రం మాదిరిగా కనిపిస్తున్నారు. ఇక్కడి నుంచి సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు అంటే ఈ నీళ్ల దగ్గర ఇళ్ళు రొట్టెలు వదులుతారు. ఇది స్వర్ణాల చెరువు వద్ద సుమారు 1/2 కిలోమీటర్ వరకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళు కోరుకున్న రొట్టెలను వదులుతున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్య రొట్టె, వ్యాపార రొట్టె, అదేవిధంగా వివాహం రొట్టె, రకరకాలుగా ఉద్యోగాల రొట్టె. అంటే ఇక్కడ వాళ్ళ కోరికలు ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ రొట్టెని పట్టుకుంటారు. కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఆ రొట్టెని ఇక్కడ వదులుతారు. అయితే ఎక్కువ పెద్ద సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు రావడం జరిగింది. ఇక్కడ తొలితగా బారా షహీద్ దర్గాలోకి, అంటే బారా అంటే 12, షహీద్ అంటే అమరులు, అంటే 12 మంది ఇక్కడ అమరుల సమాధుల వద్ద ముందుగా దర్శించుకొని తర్వాత ఇక్కడ వచ్చి రొట్టెలు పండుకుంటారు. అదేవిధంగా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? రాజమండ్రి నుంచి వచ్చాము. రాజమండ్రి నుంచి వచ్చాము. లేదు, లాస్ట్ టైం వచ్చాము. అప్పుడు చదువు రొట్టె తీసుకున్నాను. నీట్ క్వాలిఫై అయ్యి MBBS సీట్ వచ్చింది GSL మెడికల్ కాలేజ్ లో. అందుకని చదువు రొట్టె వదలడానికి వచ్చాను. అంటే పోయినసారి మీరు MBBS నీట్ రాయడానికి తీసుకున్నాను. నీట్ రాసి క్వాలిఫై అయిపోయాను. సీట్ వచ్చింది GSL మెడికల్ కాలేజ్ లో. అందుకని వదలడానికి వచ్చాను. అంటే నీట్ లో మీరు సీట్ ఫ్రీ సీట్ వచ్చింది. GSL మెడికల్ కాలేజ్ లో వచ్చింది. ఇప్పుడు 3rd ఇయర్ లాక్డౌన్ వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయాను. ఈసారి వచ్చాను. చెప్పండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాం సార్. అదే నేను లాస్ట్ టైం రాలేకపోయాను, ఈసారి వచ్చాను. ఉద్యోగ రొట్టె కోసం నేను చెప్పేసుకుని వచ్చాను. ఇది పరిస్థితి. అంటే పోయినసారి నీట్ విద్యా రొట్టె వదలడం జరిగింది. నీట్లో ర్యాంక్ కొట్టి మళ్ళీ MBBS సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రొట్టె వదలడానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజమండ్రి నుండి వచ్చిందండి. రాజమండ్రి నుండి వచ్చాను. గత 3 సంవత్సరాల నుండి కూడా వస్తానే ఉన్నాము. పిల్లలు ఎడ్యుకేషన్ నిమిత్తం చక్కగాను దాని గురించి ఎడ్యుకేషన్ పర్పస్. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. లాస్ట్ కరోనా ముందు వచ్చాము. అదే వ్యాపారం కోసం వచ్చామండి. వ్యాపారం పెట్టుకున్నాము, బాగా జరుగుతుంది. మళ్ళీ వ్యాపార రొట్టె వదలడం కోసం వచ్చాము. మేము డోర్ నుంచి వచ్చాము. డోర్ నుంచి వచ్చాము. అంటే ఇదేనా ఫస్ట్ రావడం? లేదు, లాస్ట్ ఇయర్ రావాల్సింది కానీ రాలేదు. ఈ ఇయర్ వచ్చాం. ఏం రొట్టె వదులుతున్నారు? మేము ఇల్లు కూర్చొని హౌస్ తీసుకుందామని. ఇల్లు కట్టుకోవడానికి. ఇది పరిస్థితి. అంటే రకరకాలుగా, అంటే విద్య రొట్టె, అదేవిధంగా ఆరోగ్య రొట్టె, రకరకాలుగా రొట్టెలు వదలడానికి వస్తున్నారు. అయితే 3వ రోజు కూడా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు పెద్ద ఎత్తున భక్తులైతే తల్లి రావడం జరుగుతుంది. అయితే స్వర్ణాల చెరువులో ఇక్కడ రొట్టె వదిలి వాళ్ళ కోరికలు తీర్చుకొని అయిన తర్వాత కూడా ఇక్కడ రొట్టెలు వదులుతారు. ఎక్కువ సంఖ్యలో పెద్ద ఎత్తున, అంటే రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. పెద్ద ఎత్తున మనం చూస్తున్నాము. భక్తులు అయితే ఒక భక్త సముద్రం, జన సముద్రం మాదిరిగా కనిపిస్తుంది. స్వర్ణాల చెరువు సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చాము. ఏం రొట్టె వదులుతున్నారమ్మా? తీసుకోవడానికి వచ్చామండి. తీసుకోవడానికి. ఏం రొట్టె తీసుకుంటున్నారు? ఇల్లు కట్టుకుందాం. ఇల్లు కట్టుకోవడం కోసం. ఓకే. అదేవిధంగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మహిళలు, వృద్ధులు, పిల్లలు సైతం పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళు కోరుకున్న విధంగా నెరవేరితే అయితే బారాషాహి దర్గా దగ్గర దర్శనం అయిన తర్వాత ఇక్కడ రొట్టె వదులుతారు. అయితే ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? సార్ కడప నుంచి వచ్చాం. ఎప్పుడు వచ్చారు? ఏంటి, ఏ రొట్టె వదులుతున్నారు? మేము బరకత్ రోడ్ వదిలినాం సార్. బరకత్ రోడ్. ఓకే. ఇదేనా ఫస్ట్ రావడము? ఇది రెండోసారి సార్ రావడం. మూడోసారి. ఓకే. అంటే మీరు అనుకున్నది జరిగిందా? జరిగినాయి కాబట్టి వచ్చాం సార్. మళ్ళీ 3 టైమ్స్ రావడం. ఓకే. బాగా అనుకుని జరుగుతాం కాబట్టి వచ్చినాం. ఓకే. బ్రదర్, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఫస్ట్ టైం రావడము. ఫస్ట్ టైం వచ్చాము మేము కూడా. మాకు ఇప్పుడు బాగుందంటేనే నెక్స్ట్ కూడా మళ్ళీ వస్తాం మేము. ఏం రొట్టె వదిలేరు?
మేము ఇప్పుడు సంతానం రొట్టె తీసుకున్నాము. ఆరోగ్య రొట్టె ఇవ్వాలి ఎవరికన్నా. ఆరోగ్య రొట్టె నాకు ఆరోగ్యం బాగుంది, అది ఇచ్చారు. మేము విజయవాడ నుంచి వచ్చాం. మేము కరీంనగర్ నుంచి వచ్చినాం. కరీంనగర్ ఆ. ఏం రొట్టె వదిలేవు? చదువుది చదువు రొట్టె. ఇది పరిస్థితులను ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము భద్రాచలం అండి. ఏం రొట్టె వదిలేరు? మేమండి ఇది ఉద్యోగం రొట్టె ఇచ్చినాం. ఉద్యోగ రొట్టె. అంటే ఇదే ఫస్ట్ రావడం మీరు? లేదు, మేము 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అంటే మీరు ఇక్కడ దర్గాని బారాషహీద్ దర్గాని దర్శించుకుని రొట్టె వదిలిన తర్వాత మీ కోరికలు నెరవేరాయా? అన్ని నిలవేరినాయి సార్. దేవుడి దేవాలు అన్ని బాగా జరుగుతాయి. మేము భూపాల్పల్లి నుండి వచ్చినాం. భూపాల్పల్లి భూపాల్. భూపాల్పల్లి భూపాల్. మాది కొత్తగూడెం. మాది కొత్తగూడెం నుంచి వచ్చినాం. గత 10 లేదు 10 సంవత్సరాల నుండి వస్తున్నాం మేము. हम हैदराबाद से आए, 10 साल से आते हम बालनगर, और हमारे भैया हमारे भाईजान है आगे बड़े सुपरवाइजर हैं यहाँ पे। ఓకే, ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. అయితే వాళ్ళు రకరకాల రొట్టెలు, విద్యా రొట్టె, అదే విధంగా ఆరోగ్య రొట్టె, రకరకాలుగా రొట్టెలు వదులుతూ ఇక్కడైతే మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాము. అయితే రొట్టెల మార్పిడి, ఎవరైతే పోయిన సంవత్సరం వచ్చి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత అదే రొట్టెని మళ్ళీ ఇక్కడ వేరే వాళ్లకు ఇస్తారు. అయితే వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వచ్చి ఈ కోరికలు నెరవేరుస్తారు. అయితే ఇక్కడ 3వ రోజు అయినప్పటికీ భక్తుల సంఖ్య పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఒక జల సముద్రం మాదిరిగా కనిపిస్తుంది. అయితే ఈ బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ సుమారు 7 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున, అంటే రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున అయితే భక్తులు రావడం జరిగింది. అయితే ఇక్కడ పోలీస్ భద్రత కూడా, కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళల స్నానాల కోసం ప్రత్యేకంగా వాళ్లకు స్నానాలుగా చేసే బట్టలు మార్చుకునే ప్రత్యేక ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాము ఇక్కడ రొట్టెలు ఏ విధంగా మార్పిడి చేస్తున్నారో మనం ఒకసారి అయితే చూస్తున్నాము. అయితే పోయినసారి వచ్చి, అంటే వీళ్ళు విద్య కానీ, అదేవిధంగా ఆరోగ్య రొట్టె కానీ, సౌభాగ్య రొట్టె కానీ, ఇట్లా వాళ్లకు కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ రొట్టెలు వదులుతారు. అంటే రొట్టెలు పట్టుకొని వాళ్ళను కోరికలు కోరిన తర్వాత ఇది చేస్తారు. అంటే స్వర్ణాల చెరువులోకి వెళ్లకుండా ప్రత్యేక గజయితగాళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలకు వెళ్ళనీయకుండా కూడా కట్టుదిట్టమైన గజయితగాళ్లతో ఇక్కడ భద్రత కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము, అంటే రొట్టెలు ఏ విధంగా వదులుతారో ఏదనేది కూడా ఒక్కసారి చెప్తాం. అమ్మా, ఏం రొట్టె వదులుతున్నారమ్మా? చదువు రొట్టె. అంటే పోయినసారి వచ్చారు మీరు ఇక్కడికి? కొత్తగా వచ్చినాం ఈసారి. తీసుకుంటున్నారు? అది ఇస్తాము, తీసుకుంటాను. ఓకే. మీరమ్మా? అయిపోయింది. మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చారు, ఆ రొట్టె వేరే వాళ్ళకి ఇస్తున్నారు. అంతే. ఎక్కడి నుంచి వచ్చారు? సీతారాంపురం, యాగూరు సీతారాంపురం. మీ పేరమ్మా? నాగమ్మ. సీతారాంపురం నుంచి నాగమ్మ వచ్చారు. పోయినసారి వచ్చి విద్యా రొట్టె పట్టుకున్నారు. అంటే పాపకు బాబుకి ఏం సీట్ వచ్చింది? చదువుకుంటుంది, ఎక్కువ చదువుకుంటుంది. ఇది మనం చూస్తున్నాము. అయితే పోయినసారి నాగమ్మ అనే మహిళ వాళ్ళ కూతురు విద్యా రొట్టె వదిలింది. అయితే ఉన్నత స్థాయి విద్యకు చదువుకున్నందువల్ల వాళ్ళు సక్సెస్ అయ్యామని అదే రొట్టెని వేరే ప్రాంత వాసులకు ఈరోజు రొట్టె ఇస్తున్నారు. అయితే వాళ్ళు ఆ రొట్టె తిని తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరితే మళ్ళీ వాళ్ళు వచ్చి అయితే చెప్పమ్మా. I'm feeling very happy that I came here, and thank you for providing all these facilities here. Thank you very much. అంటే ఇక్కడ వసతులు కూడా బాగున్నాయి, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ దర్గా కమిటీ కూడా అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేశారని కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ చెందిన ఒక మహిళ అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ
ప్రత్యేకంగా ఎలాంటి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకు కావలసిన సౌకర్యాలు సమకూర్చినట్లు కూడా చేయడం జరిగింది. అయితే మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా వక్ఫ్ బోర్డు కమిటీ సభ్యులు మొత్తం కలిసి ఇక్కడ, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ సమీక్షంలో ఇక్కడ ఏర్పాట్లను కూడా అన్ని సదుపాయాలు ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లు మనకు తెలుస్తుంది. కిదర్ షాయ్ నంద్యాల ఎప్పటి నుంచి వచ్చారు? ఏం రొట్టె వదులుతున్నారు? 30 సంవత్సరాలే వచ్చు. 30 సంవత్సరాలు చెప్పండి, మాట్లాడండి. అవి వీడియో రికార్డింగ్ ఊరికి వాయిస్ 30 సంవత్సరాలు నేను వచ్చి. ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఈ స్వర్ణాల చెరువు సమీపంలో సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు అంటే భక్తుల తాకిడి అయితే కనిపిస్తుంది. ఒక భక్త సముద్రం మాదిరిగా కనిపిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. బారా షహీద్ రొట్టెల పండుగకు 3వ రోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరిన వాళ్ళు మళ్ళీ రొట్టె వదులుతారంటే, రొట్టె వదలడం అంటే వేరే వాళ్లకు ఇవ్వడము, అదేవిధంగా కొత్తగా ఇచ్చేవాళ్ళు వివాహపు రొట్టె, అదేవిధంగా విద్యా రొట్టె. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే స్వర్ణాల చెరువు దగ్గర మనం పరిస్థితి అయితే చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ గయాజ్, RTV, బారాషాహి దర్గా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.